ఇప్పుడు మనం సినీ ప్రముఖులు కరాటే కళ్యాణి గారు రఘుబాబు గారితో ఉన్నాము. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎలా జరిగింది సార్? రాత్రి ఒక 2 o'clock అరౌండ్ 2 o'clock మా పావలా శ్యామల గారు సుపరిచితులు ప్రఖ్యాత నటి పరమతించారు. ఆ విషయం తెలుసుకొని మార్నింగ్ ఇన్ఫామ్ చేశారు మాకు. సో ఒక 7:30 ఆ ప్రాంతంలో మాకు న్యూస్ తెలిసింది. ఉస్మానియా హాస్పిటల్లో ఇది జరిగింది. అందుకని మేము మార్నింగ్ అంటే ఆవిడ చాలా సినిమాల్లో నటించారు, పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా నటించారు కదా, ఎవరు ఈ రోజు ఇక్కడికి రాకపోవడానికి గల రీజన్ ఏంటి? అంటే జరిగింది మార్నింగ్ కదమ్మా, అది మార్నింగ్ జరిగింది. అందరికి మీడియా ద్వారా తెలియడానికి, ఫోన్ చేసి చెప్పడానికి, మెసేజ్లు పంపడానికి 10:30 అవుతుంది. సో అందరూ కొంతమంది షూటింగ్లో ఉండొచ్చు. అందరూ కూడా వచ్చేది ఎక్కడికంటే ఇక్కడికి రారు. అందరూ రేపు పొద్దున క్రిమేషన్ ఉంది, అంత్యక్రియలు జరుగుతాయి. మా అసోసియేషన్ మహాప్రస్థానం అనుకుంటున్నాము. ఈ విషయం మీకు చెప్తాం. దాదాపు మహాప్రస్థానమే అవుతుంది. మరి కొద్దిసేపట్లో మీడియాకి తెలియపరుస్తాము. ఆవిడ ఈ దగ్గరలో ఉన్న వనసరపురంలో ఒక వృద్ధాశ్రమం ఉంది. వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ పెట్టమని అడిగారు. సో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉంచి రేపు పొద్దున మహాప్రస్థానానికి షిఫ్ట్ చేస్తాము. చనిపోవడానికి ముందు కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు అనేది కూడా వార్తలు ఉండే కదా, దానిపైన ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఆవిడ ఫేస్ చేసింది లేదు. ఎందుకంటే మా అసోసియేషన్ కావచ్చు, స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి ఆవిడ సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడాను మా అసోసియేషన్ కార్డు ప్రొవైడ్ చేసాం. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ప్రొవైడ్ చేసాం. తర్వాత ఎవ్రీ మంత్ మా అసోసియేషన్ ఆవిడకి 6,000 రూపీస్ పెన్షన్ కూడా ఇస్తున్నాము. ఎవ్రీ మంత్ పెన్షన్ కూడా అందుతుంది వాళ్ళకి. సో ఇది గత 3-4 నెలలుగా కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు. దానికి అసోసియేషన్ కార్డు కూడా హెల్ప్ అయింది. అలాగే అది వాళ్ళకి ఆ కార్డు కాకుండా స్వచ్ఛందంగా హెల్ప్ చేసిన కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే అనారోగ్యం అంటే కొంచెం వ్యాధి ఎక్కువ అవడం వల్ల, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఈరోజు అలా జరగడం బాధాకరం. పర్సనల్గా మీకు ఆవిడతో ఎలాంటి బంధం? మేమంతా ఆర్టిస్టులే కదండి. ఆవిడ నిన్నటిదాకా బ్రతికున్న సావిత్రి అనుకుంటారు. అంత మంచి ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. సో అందరూ ఏంటంటే న్యూస్ తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి పొద్దున్నే డిప్యూటీ సీఎం గారి పేషెంట్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి మాకు చూసుకోమని పంపించారు. రెండోది మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడికి. తర్వాత మా ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ కంట్రీ విష్ణు గారు, వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మొత్తం ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, రేపు అందరూ కూడా దీనికి హాజరవుతారు. డెఫినెట్గా ఆవిడ అంత్య సంస్కారాలు మొత్తం మా అసోసియేషన్ నిర్వహిస్తుంది. మేము కేర్ టేకింగ్ తీసుకుంటాం. మేడం, మీకు పర్సనల్ గా శ్యామల గారితో ఎలాంటి బంధం ఉంది? ఈరోజు చాలా బాధాకరమైన విషయం అమ్మా. శ్యామల గారు వయోభారం కాబట్టి దాన్ని మనం స్వాగతించాల్సిందే, తప్పదు. ఎవరైనా వెళ్ళిపోతాం. కానీ ఆవిడకి చాలా అనుబంధం ఉంది. మేము చాలా సినిమాల్లో కలిసి చేసాము. పక్కనే ఒక సమయంలో ఉన్నప్పుడు ఆవిడ పొళ్ళు, మసాలాలు అన్ని చేసి అందరికి ఇస్తుండేవారు. ప్లస్ అదే టైంలో బాగా మాట్లాడుతుండేవారు. మీ కలర్లు మాకు రాలేదు, మాకు మేకప్ వేయరు, మీకు మేకప్ ఇస్తారు అంటే ఆవిడ క్యారెక్టర్స్ అట్లా ఉండేది. అది కామెడీగా ఉండేవారు మాతో. మంచి ఆవిడ, పెద్ద ఆవిడకి సపోర్ట్ చేసాము చాలాసార్లు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం స్టిల్, ఎప్పటి నుంచో. కానీ ఆవిడ పరిస్థితుల వల్ల ఆవిడ ఎవరిని మాట్లాడదు, ఎవరితో ఏం మాట్లాడినా ఒక రకంగా ఒక దీనిలో వెళ్ళారని మేమెవరం కొంచెం వెనక నుంచి చేస్తుంటాం, బయట కనబడం. మేమందరం వెనకే ఉన్నాం ఆవిడకి, కానీ ఆవిడకి కనబడం మేమంతే. బయట మేము ఎందుకు అంటే కనబడినంతకాలం కనబడ్డాం. ఆవిడ పరిస్థితి మనం చెప్పిన ఆవిడ వినరు, మాట వినరు. వాళ్ళ అమ్మాయి పరిస్థితి, ఆవిడ పరిస్థితి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అవును, వాళ్ళ అమ్మాయి గారికి కూడా చాలా ఇప్పుడు జ్వరం ఉంది. ఆవిడకి ఆల్రెడీ ఇప్పుడు ట్రీట్మెంట్ నెక్స్ట్ ఇప్పిస్తామండి. మాధవిని ఇప్పుడు నేనే చెప్పి మొత్తం అంతా అక్కడ వృద్ధాశ్రమంలో ఇంతకుముందు చేర్పించాము. ఇదే సర్వ్ నీడి అని, అక్కడ మన శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం, అక్కడ మన రెడీ టు సర్వ్ ఉంది కదా, వనస్థలిపురంలో ఉంది. శంకర్ ఆయన ఫౌండరు. ఆయన నాకు ఎప్పటి నుంచి తెలుసు. ఆయనకి అప్పచెప్పినప్పటి నుంచి ఆయనకి టేక్ ఓవర్ చేసి పాపం బాగానే చూస్తున్నాడు. ఎప్పుడు నేను ఆయనతో కంటిన్యూగా టచ్లో ఉంటాను, ఏ విషయంలో నాకు చెప్తారు. కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఆవిడది సడన్ గా మాకు ఇక్కడ జాయిన్ అయినట్టు తెలీదు. అసలు 15 రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్ ఉన్నట్టు ఎవరికి తెలీదు. మా దగ్గర మా అసోసియేషన్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాకు ఆమెకి చేస్తారు ట్రీట్మెంట్. అట్లాంటిది కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామని మాకు తెలియదు ఎవరికి, మేము ఎవరైనా చేయడానికి లేదు. సో ఆవిడకి ఇట్లా నేను సడన్ గా గుండెపోటు వచ్చేసింది. సో ఆవిడకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఆ వృద్ధాశ్రమం వాళ్ళు ఇప్పుడు అక్కడ పెట్టమన్నారు కాబట్టి అక్కడ మేము తీసుకెళ్లి పెట్టి, రేపు మహాప్రస్థానంలో మొత్తం సినిమా ఇండస్ట్రీ దగ్గరలో ఉంటుంది. వీలున్న వాళ్ళందరూ వచ్చి చూస్తారు.
మా మంచు విష్ణు గారు, రఘుబాబు గారు ఈరోజు జనరల్ సెక్రటరీ ఆఫ్ మా, ఆయన వచ్చారు ప్రత్యక్షంగా. ఆయన అసలు చాలా బిజీ ఉన్నారు. ఆయన ఆమె మీద ఉన్న గౌరవం, పెద్ద ఆవిడ, మేము ఆవిడ గౌరవంగా పంపించుకోవాలని ఆయన మొత్తం ఇండస్ట్రీలో మా వాళ్ళందరూ ఫోన్లు చేశారు. మురళీమోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ నుంచి, అలాగే మన మాదల్ రవి గారు, శివబాలాజీ గారు, మా టీం అంతా మేము రేపు ఉంటాము. రఘుబాబు గారు కూడా రేపు మేము ఇప్పుడు అక్కడ చేస్తామండి మహాప్రస్థానం రేపు. ఇప్పుడు వనస్థలిపురంలో సర్వనీడి దగ్గర అక్కడ పెడుతున్నాం మేము. ఆవిడ ముఖ్యంగా చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో, చిరంజీవి, వెంకటేష్ ఇట్లా చాలా అందరూ మంది చేశారమ్మా help. నో మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకోను. ప్రతి హీరో చేశారు, ప్రతి ఒక్కరు చేశారు, సామాన్యులు చేశారు, బయట వాళ్ళు చేశారు, అందరూ చేశారు. ఆమెకి చేయలేదని ఎవరు అనొద్దు ప్లీజ్. అంటే మనం ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె ఒక అనాథ శవం లాగా ఎవరు లేకుండా అంటే మేము మనుషులం కామా మీ దృష్టిలో? మేము మనుషులం కామా? మేము ఎవరు అంటే ఆయన అంటే మా మీరు- association మీరు మాత్రమే కాదండి. మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన. జనరల్ సెక్రటరీ అంటే మా అసోసియేషన్ వచ్చినట్టే. మా అసోసియేషన్ అంటే టోటల్ 1000 మంది ఆర్టిస్టులు ఉన్నట్టే. ఆయన ప్రతినిధి ఆయన. మేమందరం, నేను జాయింట్ సెక్రటరీ మాకి. మరి మేము మనుషులుగా కనిపించట్లేదు మీకు? అనాథని ఎట్లా మాట్లాడతారు మీరు? ఆమెకి మేము అనాథగా వెళ్ళకూడదనే కదా మేము చేస్తున్నాం. ఆయన జనరల్ సెక్రటరీ అంటే ఆయన మొత్తం ఇండస్ట్రీ అంతా మా వెనక ఆయన పంపించారు మమ్మల్ని ప్రతినిధులుగా. సో మొత్తం 1000 మందికి మేము ప్రతినిధులుగా వచ్చామండి. ఎందుకు లేరంటారు? రేపు వస్తారు అందరూ. మీరు అలా ఎవరు స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మీడియా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు మేము బాగా పట్టించుకున్నాం, పట్టించుకుంటూనే ఉన్నాం, ఇప్పటికీ పట్టించుకున్నాం. వెనక నుంచి వీళ్ళకి తెలిసి అడగండి, ఆశ్రమం వాళ్ళకి ఎప్పటి నుంచి పట్టించుకున్నామో లేదో. మీకు తెలియంది మాట్లాడొద్దు. ఆవిడేం అనాథగా వెళ్ళదు. ఏమండి ఎక్కడ మహాప్రస్థానంలో చేస్తే అనాథగా వెళ్తున్నట్ట మీ దృష్టిలో? కాదు కదా. అలా రాయకండి. మీరు అలాంటి క్వశ్చన్స్ అడగండి ఇంకొకసారి దయచేసి. మేమందరం చేయిస్తున్నాం. ఆవిడ జాగ్రత్తగా పంపిస్తాం, గౌరవంగా పంపిస్తాం. ఆవిడ ఇండస్ట్రీకి సేవ చేసింది, ఆ సేవను మేము గుర్తించాం.